పూజ చేయడానికి పూలు కోస్తున్నాను. కొన్ని మాటలు మాట్లాడుతూ కోస్తామనే మాట్లాడుతున్నాను. కానీ చెడ్డోళ్ళు అనేవాళ్ళు లాభాల కోసం ఏ చెడు పని అయినా చేస్తారు. ఎంత మంచోళ్ళకైనా ఆని తలపెడతారు. వాళ్ళు బాగుపడరు. లాస్ట్కు వాళ్ళే నాశనం అయిపోతారు. లాభాల కోసం వెనక ముందు చూసుకోకుండా ఏదేదో చేసేస్తూ ఉంటారు. ఆ లాభాలు తొందరగా వాళ్ళని అంతం చేసేస్తాయి. అది వాళ్ళకి ఇప్పుడు అర్థం అవ్వదు. అంతం అయిపోయినప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు అయ్యో కుయ్యో అన్న ఏమి కాపాడుకోలేరు. ఇదే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం. ఈ నీతిని తెలుసుకుంటే తప్పులు జోలికి పోరు. తప్పులు చేసేటప్పుడు కమ్మగా ఉంటాయి. వచ్చే ఆదాయం కమ్మగా ఉంటుంది. దానికోసం చేస్తారు ఏమంటే అది. దాని తాలూకా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకున్నా లాభం ఉండదు. సరి చేసుకోలేరు మళ్ళీ. అందుకని తప్పులే చేయకండి. మంచే చేయండి. ఎవరికైనాను మంచోళ్ళతోనే చేరండి. చెడ్డోళ్ళని గమనించి దూరంగా తరిమేయండి. బాగుపడతారు. ఎక్కడా ఉంటారు చెడ్డోళ్ళు కూడాను. తొందరలోనే దొరికిపోతారు. గమనించవచ్చు, మనం కనిపెట్టచ్చు వాళ్ళని. లాభాలు వస్తాయని ఏమంటే పాపాలు, ఎన్ని పాపాలైనా ఒడిగట్టుకుంటూ ఉంటారు. ఆ పాపాలన్నీ చుట్టుకొని ఆ లాభాలన్నీ కూడా చాలవు. మళ్ళా ఆ వచ్చే బాధ నుంచి తొలుక్కోవడానికి సాలదు. అన్యాయంగా సంపాదించిన లాభాలు అవి నిలబడు. లాస్ట్కి దరిద్రమే నిలబడుతుంది వాళ్ళకు. అట్లా వాళ్ళని డబ్బు కోసం వెనక ముందు చూడకుండా పాపాలు చేసే వాళ్ళని పాపమే దరిద్రమే వరిస్తుంది. కానీ వాళ్ళు ఏ బొదిటికి బాగుపడరు. వాళ్ళు భ్రమలో ఉంటారు. బాగుపడతా ఉన్నాం అనుకొని భ్రమలో ఉండి వెనక ముందు చూడకుండా తప్పులు చేసేస్తారు.